ఆధ్యాత్మిక నగరి తిరుపతి రాజకీయాలు ఎప్పుడూ కూడా ఆసక్తికరంగానే ఉంటాయి. గత కొంతకాలంగా వైసీపీ సీనియర్ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తనపై ఉన్న హిందూ వ్యతిరేక ముద్రను చెరిపేసుకునేందుకు వేస్తున్నటువంటి అడుగులు తాజాగా జరిగిన ఒక ముస్లిం దంపతుల మత మార్పిడి ఉదంతం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తుంది. దీని మీద కూడా బ్రీఫ్గా చర్చిద్దాము. తులసిరెడ్డి గారికి ఏదో పని ఉంది అనుకుంటా, ఆయన అభిప్రాయం ముందు తీసుకుంటాను నేను. ఆనంద్ సాగర్ గారు ప్లీజ్ బేర్ విత్ మీ. తులసిరెడ్డి గారు క్విక్గా సార్, ఇది గతంలో ఇది ఏదో కొత్తగా కాదని భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు చెబుతున్నాడు. అదేదో ఇది ఆయనకి స్కూల్ ఫ్రెండ్స్ అట, వైఫ్ అండ్ హస్బెండ్ ముస్లిమ్స్లోకి మారారట హిందూస్ నుంచి. వాళ్ళు కువైట్లో ఉన్నప్పుడు కువైట్ మరి ముస్లిం కంట్రీ అని అనుకున్నారు ఏమో, మరి జనరల్గా చాలామంది వెళ్తుంటారు, మతాలని మార్చుకోరు, మరి వాళ్ళు ఏ కారణం చేత మార్చుకున్నారో తెలియదు. సో మొత్తానికి వాళ్ళు మళ్ళీ తిరిగి హిందూ మతంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఇది ఎవరి ఇష్టం వారిది, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. అది అదో పెద్ద కార్యక్రమం లాగా పెట్టాడంట ఆయన. పెట్టి చాలా ఘనంగా చేసి దాని సందర్భంగా చెప్తూ అసలు ఇదొక్కటే కాదు, ఆయన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను పిలిచి నువ్వు ఎవరెవరైతే హిందువుల నుంచి మతం మారారో క్రిస్టియన్ ముస్లిమ్స్గా ఉన్న వాళ్ళని అదొక కార్యక్రమంలాగా తీసుకొని వారిని మళ్ళీ హిందూ మతంలోకి చేర్పించాలని చెప్పేసి ఒక బృహత్తర కార్యక్రమం నాకు చెప్పాడని చెప్పి చెబుతున్నాను. సార్, ఈజ్ ఇట్ నాట్ యాంటీ కాన్స్టిట్యూషనల్? మన రాజ్యాంగం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛను కల్పించింది. ప్రతి ఒక్కరూ వారికి ఇష్టమైనటువంటి మతాన్ని ఆచరించే హక్కు ఉంది. ఆయనకేం హక్కు ఉందండి? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం హక్కు ఉంది? వారు ఇష్టమై మారారు, మళ్ళీ నువ్వు ఎందుకు వెనక్కి ఘర్వాపసి కార్యక్రమం నువ్వెందుకు చేద్దాం అనుకుంటున్నావు? ఒక బీజేపీ లాగా. అసలు నేను అనుకుంటే ఇది నిజమని నేను అనుకోవటం లేదు. ఇప్పుడేదో వీళ్ళేదో కంగారు పడిపోయి ఈ తిరుమల లడ్డు వ్యవహారం, ఈ రకమైనటువంటివి నెగిటివ్ ఏమైనా వస్తుందేమని చెప్పేసి కవర్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ అంశాన్ని తను వాడుకొని భూమన కరుణాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తున్నాడు అనుకోవాలి సార్? నేను అనుకోవడం ఇది పార్టీ కార్యక్రమం కాదు, ఆయన వ్యక్తిగత కార్యక్రమం. నా ముందు చెప్పినట్టు వాళ్ళు ఆల్రెడీ ఫ్రెండ్స్, ఆయన తిరుపతి వాళ్ళు తిరుపతిలో కాబట్టి పెద్ద కాకపోయేది. ఫ్రెండ్స్ వచ్చేసి వాళ్ళు సౌదీ అరేబియా పోయే ముందు అక్కడ పరిస్థితులు బట్టి ఏమైనా మార్చుకోవచ్చు, మరి ఇక్కడికి వచ్చినాక వాళ్ళు కూడా ఆలోచించుండొచ్చు. ఆ నేపథ్యంలో ఫ్రెండ్స్ కాబట్టి ఆ యాంగిల్ తప్ప ఇది పార్టీ కార్యక్రమంగా నేను భావించడం లేదు. పార్టీ కార్యక్రమం అయితే వాళ్ళని ఎందుకు అసలు జగన్మోహన్ రెడ్డి నుండి స్టార్ట్ చేయొచ్చు కదా. పార్టీ కార్యక్రమం అయితే అది జగన్మోహన్ రెడ్డే ముందు ఆయనతోనే స్టార్ట్ చేయొచ్చు కదా. కాబట్టి నేను ఆ కోణంలో ఆలోచించడం లేదు. కానీ ఏది ఏమైనా ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా అందరి పార్టీగా ఉండాలా, అందరి వాడుగా ఉండాలా. ఏదో కులంలో పుడతాం మనం, సరే అంత చేత ఒక మతాన్ని ఒక కులాన్ని అభిమానించేంత మాత్రాన మిగతా కులాల మీద ద్వేషం ఉండకూడదు. ఇక్కడ రెండు ఉన్నాయి. మన కులాన్ని మన మతాన్ని అభిమానించడం ఒకటైపు, ఇతర మతాలను ఇతర కులాలను ద్వేషించడం ఇంకోటైపు. ఇది రెండవది చాలా ప్రమాదకరం. కాబట్టి ఇక్కడ రాజకీయాలు జనరల్ గా తాత్కాలికంగా కొంత బెనిఫిట్ ఉండొచ్చు, కానీ ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా అని అందరి వాడుగా అందరి పార్టీగా ఉంటేనే మేలు. అది జగన్మోహన్ రెడ్డికైనా, నాకైనా, మీకైనా, చంద్రబాబుకైనా, ఎవరికైనా ఒక పక్క పోతే అది లాంగ్ రన్ లో నష్టమే జరుగుతుంది. కాబట్టి ఆ కోణంలో ఆలోచించాలి. కానీ దీని ఇంకా నేను ఆయన వ్యక్తిగత కార్యక్రమంగానే భావిస్తున్నా, దీని పార్టీ కార్యక్రమం కింద భావించడం లేదు. యాక్చువల్గా అది ఓకే సార్, కానీ అదే కార్యక్రమంలో నాకు ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చాడు. నాకు హిందూ మతం నుంచి వేరే మతంలోకి మారిన వాళ్ళని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావాల్సినటువంటి కార్యక్రమం నా మీద పెడితే నేను ఒక 60 మంది వీళ్ళు ఉంటారు కదా పీఠాధిపతులను పిలిపించి వారితో మాట్లాడని నేను చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను సార్. అది మెయిన్ నాకు ఇక్కడ ఈ కార్యక్రమం. ఓకే, మీరు అన్నట్లు అది వాళ్ళ ఇష్టం, ఎవడు ఎన్నిసార్లు అయినా మారొచ్చు. దానికి ఈయన ఏదో పెద్ద మనిషి తరహా వ్యవహారం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇది కూడా కాదు. మెయిన్ ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చి ఇలా ఒక ప్రభుత్వ అధినేతగా ఉన్న వ్యక్తి నాకు ఇలా చెప్పాడు అంటే అంతవరకు కరెక్ట్ అంటున్నాను. యాంగిల్ కరెక్ట్ కాదు. రెండవది వచ్చేసి మీరు చెప్పినట్టు కొంత ఇటీవల కాలంలో ఉన్నటువంటి పొలిటికల్ వాతావరణంలో కొంత పొలిటికల్ గా డ్యామేజ్ జరుగుతుందేమో, దాన్ని కొంత నివారించుకుంటే పొలిటికల్ ప్రయత్నంగానే భావించాలి. ఒకవేళ మాటలు అనే కానీ
అది కాన్స్టిట్యూషన్ కాకుండా ఈ యొక్క ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో మనం ఎంతగా అనుకున్నా మతం వచ్చేసి అనేది ఒక మత్తు మందు తిన తయారైపోయింది. మానవత్వం పక్కన పోయి మా మతం అనేది వచ్చేసింది. ఎప్పుడో వేమన వచ్చేసి ఆ చిన్న పద్యంలో పశుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటే, పుష్ప జాతి వేరు పూజ ఒకటే, దర్శనంబులారు దైవంబు ఒక్కటే, విశ్వదాభిరాముడు అని 350 సంవత్సరాల క్రితమే చిన్న పద్యంలో మతాన్ని గురించి అంత క్లారిటీఫై చెప్పాడు. గురజాడ ఏమన్నాడు? మంచి చెడ్డలు రెండు మతములే, మంచి అన్నది మాల అయితే నేను మాలనవుతాను అన్నాడు. కాబట్టి ఇవన్నీ రాను రాను ఇటీవల కాలంలో కొంత ఈ యొక్క ఆ చర్చ ఎక్కువ అయిపోయింది. కాబట్టి కొంత పొలిటికల్ గా ఏమైనా డ్యామేజ్ కలుగుతుందేమో, డ్యామేజ్ నివారణ ప్రయత్నం కూడా కొంత ఉండొచ్చు. కానీ ఏది ఏమైనా ఫైనల్ గా అడ్మినిస్ట్రేటర్ గా ఉండాల. ఏ మతమైనా ఏ కులమైనా. ఇప్పుడు ఏమైనా వచ్చేసి ఏదో మతంలో పుడతాం, మతంలో పుట్టినంత మాత్రాన మత పిచ్చి ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనే ఉన్నాను, నా భార్య ఉంది, ఆవిడ పూజ చేసుకుంటుంది, నేనేం రోజు పూజ చేయను. కాబట్టి అది ఒక నేను పూజ చేయనంత మాత్రాన మసీదులకు పిలిచినా పోతా, చర్చిలకు పిలిచినా పోతా, శైవ దేవాలయానికి పోతా, వైష్ణవ దేవాలయానికి పోతా. ఇది ప్రజా జీవితంలో ఉన్నప్పుడు జనరల్ గా అన్ని కార్యక్రమాలకు పోతా ఉంటాము, ఎవరు పిలిచినా పోతా ఉంటాము. వచ్చేసి ఆ కోణంలో రాజకీయ నాయకులు జనరల్ గా ఉంటారు. కానీ కొందరు వచ్చేసి దాన్ని మత పిచ్చితో ప్రచారం చేసుకొని అడ్వాంటేజ్ తీసుకోవాలని కొందరు ప్రయత్నం చేస్తారు. దాని నుండి డ్యామేజ్ కోసం మరికొందరు వేరే విధంగా ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా కొంత ఇది కరుణాకర్ రెడ్డి అది వ్యక్తిగత విషయం అయినప్పటికీ, రెండవది కొంత పొలిటికల్ డ్యామేజ్ ని కొంత తగ్గించుకునే దానికి ఏమైనా వస్తుందేమో అనే భయంతో చేసిన కార్యక్రమం కూడా మనం భావించవచ్చు.